కిష్కిందా యూనివర్సిటీ ఆఫ్ బళ్ళారి. కిష్కిందా యూనివర్సిటీలో ఉన్నాం కదా, మరి దీన్ని చక్కగా హ్యాండిల్ చేస్తూ నడిపిస్తున్న ప్రో ఛాన్సలర్ పృథ్వీరాజ్ భూపాల్ గారు మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించి కోర్సెస్ ఎలాంటివి ఆఫర్ చేస్తున్నారు, అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, పిల్లల్ని ఏ విధంగా చక్కగా తీర్చిదిద్దుతారు అనే విషయాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో కిష్కిందా యూనివర్సిటీ ఆల్రెడీ ఒక లుక్ వేసామండి, చాలా బాగుంది, వెరీ స్పేషియస్, వెరీ గ్రీనరీ అండ్ పిల్లలకి ఒక మంచి అట్మాస్ఫియర్లో వాళ్ళు చక్కగా చదువుకుంటున్న ఫీలింగ్ వాళ్ళు కలుగుతూ ఉంటుంది. సో కిష్కిందా యూనివర్సిటీని ఏ విధంగా అంటే అటు పేరెంట్స్ అండ్ పిల్లలకి తగ్గట్టుగానే మీరు ప్లాన్ చేయడం జరిగింది, అంటే వెరీ ఎకనామికల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో దీని గురించి మాకు డీటెయిల్గా చెప్తారా? When we started this, మెయిన్ ఉద్దేశం ఏమంటే we wanted to provide quality and a very affordable education. We are in the education in the last 33 years and Kishkinda University, which we started in the year 2023, though it is a 2-year, 3-year-old university, but we have a 33 years of experience in education. First of all, ఈ యూనివర్సిటీలో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంది. అంటే ఏమైనా చేస్తానంటే ఏమైనా ప్రాసెస్ ఉంది, ఏమైనా యాక్టివిటీస్ ఉందంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు స్టూడెంట్ డెవలప్మెంట్. తర్వాత ఈ యూనివర్సిటీలో నేను 5C అంటే ఫస్ట్ స్టూడెంట్ ఎవరు ఉన్నారో దే షుడ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ క్యూరియాసిటీ. తర్వాత దే షుడ్ డెవలప్ ది హ్యాబిట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. దే షుడ్ ఆల్సో డెవలప్ ది హ్యాబిట్ ఆఫ్ క్రియేటివిటీ. తర్వాత ద 4th C ఏముందంటే కమ్యూనికేషన్. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా కంపెనీలో బాగా చేయాలంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ సెమిస్టర్ నుంచినే ఇది అన్ని కమ్యూనికేషన్ ట్రైనింగ్ నేను చేస్తున్నాను. ద 5th C ఈజ్ విత్ రెస్పెక్ట్ టు కొలాబరేషన్. ఇప్పుడు ఏమైనా ఒక కంపెనీలో ఒక పని ఏమైనా చేయాలంటే, వర్క్ చేయాలంటే దే షుడ్ వర్క్ ఇన్ అ టీమ్. సో కొలాబరేటివ్ ఎఫర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5C పెట్టుకొని నేను ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 50 acres క్యాంపస్లో 4 lakh SFTలో బిల్టప్ ఏర్లు వస్తుంది. టోటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంది. అప్లైడ్ AI టెక్నాలజీ యూజ్ చేస్తున్నాను అన్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. తర్వాత స్టాఫ్ కూడా మంచి స్టాఫే ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 100 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు యూనివర్సిటీలో 40% PhD వాళ్ళే ఉన్నారు. యావరేజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మినిమం 7.5 years ఉంది. ఇదన్నీ చూస్తే ఏమవుతుందంటే ఏమైనా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలంటే ఫస్ట్ స్టాఫ్ బాగుండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా, తర్వాత ప్రాసెస్ బాగుండాలా. ఈ 3 ఉందంటే 100% స్టూడెంట్ది స్కిల్ డెవలప్ అవుతుంది. స్కిల్ డెవలప్ అయ్యేదంటే ఇట్ విల్ ఇంప్రూవ్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్లేస్డ్. ఇవి ప్లేస్మెంట్లో నా కాలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ప్లేస్మెంట్ అంటే నా కాలేజ్లో నా గ్రూప్లో 12,500 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాలేజ్ ఈ ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ నా బళ్ళారిలో ఏమేమి ఉంది అన్ని టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్. ఈ నా గ్రూప్ ప్లేస్మెంట్స్ అంటే టోటల్ నా గ్రూప్లో డిగ్రీ కాలేజ్ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ ఏమేమి ఉంది. హైయెస్ట్ పే ప్యాకేజ్ 51 lakhs వచ్చింది. తర్వాత 2 స్టూడెంట్ వాళ్ళకి 40 lakhs వచ్చింది. అండ్ one more student has got 34.72. ఒక్క దినం ఒక కంపెనీ వచ్చి 143 స్టూడెంట్స్ తీసుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే ఒక కంపెనీ పెద్ద కంపెనీ వచ్చి 137 స్టూడెంట్ తీసుకున్నారు. గ్రూప్ ప్లేస్మెంట్ మంచి ప్లేస్మెంట్. ఇప్పుడు ఏమో నాకు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, అన్ని ఇన్స్టిట్యూషన్స్కి చేస్తారు. కిష్కిందాకు సేమ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, BITM గ్రూప్ సేమ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, బళ్ళారి బిజినెస్ కాలేజ్ కూడా సేమ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు. సో ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. సో ఏమేమి నేను ఇండస్ట్రీ కనెక్ట్స్ ఉంది అది మెయింటైన్ చేసుకున్నాను. తర్వాత కాలేజ్లో మంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉంది యూనివర్సిటీలో. ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 కంపెనీస్ వాళ్ళు వచ్చి నా దగ్గర టైఅప్ చేసుకుని స్టూడెంట్స్ది ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం డిజైన్ చేసి ఇచ్చినారు. నేను అది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అది ఇప్పుడు ప్లేస్మెంట్ జరగాలంటే
స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ నుంచినే టోటలీ డెవలప్మెంట్ చేయాలి. ప్లేస్మెంట్ ఈజ్ అన్ అవుట్కమ్. ప్రాసెస్, టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్ సపోర్ట్ బాగుందంటే ప్లేస్మెంట్ 100% పాసిబుల్ అవుతుంది. అవుతుంది. ఓకే అండి. సో అలానే మెయిన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కోసం. సో పిల్లల్ని మీరు అన్నట్టుగానే 5 C's తోటి చక్కగా వాళ్ళని కల్టివేట్ చేయడము అండ్ దాంతోపాటు అడాప్ట్ చేసుకునేలాగా చేయడం అని చెప్పేసి అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ దాంతోపాటు ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది పిల్లల భవిష్యత్తుని బయటికి తీసుకురావడంలో. సో వీళ్ళ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు కూడా మాకు తెలియజేశారు. సో ఓవరాల్గా ఏంటంటే అటు పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ పేరెంట్స్ వైజ్గా ఎకనామికల్గా చూస్ చేసుకోవడానికి వై కిష్కింద అంటే మీరు ఏం చెప్తారు? కిష్కింద అంటే కిష్కింద అంటే ఇట్ ఇస్ అ విన్ విన్ సిచ్యువేషన్. పేరెంట్ వాళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు అఫోర్డబుల్ ఫీజు ఉంది, స్టూడెంట్ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టీచర్స్ ఉన్నారు, ప్లేస్మెంట్ మంచి కంపెనీస్ టైఅప్ ఉంది. ఇదన్నీ చూస్తే ది అడ్వాంటేజ్ ఇస్ స్టూడెంట్ హ్యాస్ ద బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఏమి ఇప్పుడు ఒక పేరెంట్ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది విత్ ఇన్ 1 or 2 years రికవర్ అవుతుంది. ఎప్పుడు అబ్బాయిది అమ్మాయిది ప్లేస్మెంట్ అవుతుంది. ఇదన్నీ ఏం కనపడుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇయర్ అండ్ దేర్ అండ్ లుకింగ్ ఫర్ ఇయర్ అండ్ దేర్ గోయింగ్ టు దట్ సిటీ, మెట్రో సిటీ అండ్ ఆల్, స్టూడెంట్స్ క్యాన్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ద బెస్ట్ కల్చర్ కూడా బాగుంది. ఇప్పుడు ఏం లేదు, బళ్ళారిలో ఈ కిష్కింద యూనివర్సిటీ ఉంది. ఇట్ ఈస్ అండ్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇన్ బళ్ళారి కన్నడ కూడా మాట్లాడతారు, తెలుగు కూడా మాట్లాడతారు. టోటల్ బళ్ళారిలో అన్ని వాళ్ళకి తెలుగు కూడా వస్తుంది అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా సేమ్ ఉంది. ఇదన్నీ చూస్తే స్టూడెంట్స్ హ్యావ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ opting for an top of the top courses, industry oriented curriculum which is linked to placements, and more importantly the culture, the food and the people are more aligned with the students coming from various parts of Andhra Pradesh. And also not only from Andhra Pradesh, na college lo manchi diversity kuda undi. Students vallu మహారాష్ట్ర నుంచి జాయిన్ అయినారు, స్టూడెంట్స్ వాళ్ళు దే కమ్ ఫ్రమ్ ఈవెన్ ఫ్రమ్ ఫ్యూ స్టూడెంట్స్ ఫ్రమ్ గుజరాత్, ఫ్యూ స్టూడెంట్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఇదన్నీ కనపడుతుంది అంటే ఇట్ విల్ షో దట్ ద యూనివర్సిటీ ఈజ్ ప్రొవైడింగ్ అ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ స్టడీయింగ్ హియర్ and every student has an opportunity to share culture with other students. Then overall development aitadi. Students వాళ్ళకి when they interact with different students ఏమవుతుందంటే మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ they get an understanding that India is also a very culturally different country, but we belong to one nation that is called India. Yes. And that university believes in that, believes that it is holistic development of the student. Student should respect every culture, respect చేయలా, బాగా చదువాలా, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేయాలా. ఎప్పుడు నా కాలేజ్లో ఏమైనా కోర్సెస్ బీకామ్ చదువుతారంటే బీకామ్, బీబీఏ చదువుతారంటే బీబీఏ, బీసీఏ కూడా మంచి బీసీఏ కోర్స్ ఉంది, బీటెక్ కోర్సులు సిఎస్సి ఉంది, సిఎస్సి ఏఎంఎల్ ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, తర్వాత ఎంబీఏ ఉంది, ఎంసీఏ కోర్సెస్ ఉంది, పిహెచ్డి కూడా ఉంది. ఇప్పుడు నా కాలేజ్లో ఆల్మోస్ట్ 35 పిహెచ్డి స్కాలర్స్ పిహెచ్డి చేస్తున్నారు. ఇదన్నీ చూస్తే ఏం కనపడుతుంది అంటే వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అండ్ ద స్టూడెంట్స్, ద పేరెంట్స్ అన్ని వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ రైట్ ప్లేస్ ఫర్ అ క్వాలిటీ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ విత్ ద బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫైనల్గా అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అడ్మిషన్ చేయాలంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కిష్కింద యూనివర్సిటీది కోర్సెస్, అన్ని కోర్సెస్ది ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీ హ్యావ్ టైడ్ అప్ విత్ అవర్ అడ్మిషన్ పార్ట్నర్స్. రవికరణ్ రెడ్డి ఉన్నారు, రామ్మోహన్ ఉన్నారు, తర్వాత నరేంద్ర రెడ్డి ఉన్నారు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అడ్మిషన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అన్ని ఇన్ఫర్మేషన్ దే హ్యావ్. అండ్ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మీట్ చేయండి, కౌన్సిలింగ్ చేస్తారు, తర్వాత అన్ని ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు అండ్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్.
సో మరి ఇంకేంటండి, రవికిరణ్ గారు, రామ్మోహన్ గారు, నరేంద్ర గారికి జస్ట్ మీరు కాంటాక్ట్ అయితే కిష్కిందా యూనివర్సిటీలో ఎలా జాయిన్ అవ్వచ్చు అన్న విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కిందా యూనివర్సిటీ, బళ్ళారి.